అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరోసారి సైరన్ మోగింది. పాకిస్తాన్ భారత్ యుద్ధం నేపథ్యంలోనే రాష్ట్రాల వారీగా సైరన్ మోగిస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఎమర్జెన్సీ తలపిస్తుందో, ఎక్కడైతే పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని చెప్పి అటు ఆర్మీ బలగాలు ఆలోచిస్తే అక్కడ సైరన్ మోగిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఢిల్లీలో సైరన్ మోగాయి. సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటుగా ఈ సైరన్ మోగాయి. ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ సన్నద్ధతకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి. 8 కిలోమీటర్ల వరకు వినిపించేలా సైరన్లు ఏర్పాటు చేశారు. వైమానిక దాడులు, ఎయిర్ స్ట్రైక్ జరిగితే ప్రజల్ని అప్రమత్తం చేసేలా కీలక ప్రాంతాల్లో ఈ సైరన్లు మోగిస్తున్నారు. ఎప్పుడైతే సైరన్లు మోగుతాయో ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలి, ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో సైరన్లని సుమారుగా 8 నుంచి 15 కిలోమీటర్ల వరకు వినిపించేలా సైరన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. బ్లాక్అవుట్స్ అంటే ఎలక్ట్రిక్ సప్లై మొత్తం నిలిపేసుకున్నారు. లైట్స్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలా ఉండాలని చేసిన దానిపైన మొన్న మధ్య సివిల్ మాక్ డ్రిల్స్ జరిగాయి కదా. సివిల్ మాక్ డ్రిల్స్ సందర్భంలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అటువైపు నుంచి ఆర్మీ బలగాలు, రాష్ట్ర పోలీస్ అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పుకొచ్చారు. అటువంటి ఆ సైరన్లని మళ్ళీ మోగిస్తున్నారంటే ప్రజలు అటుగా ఉండాలని చెప్తున్నారు. సో వైమానిక దాడులు జరిగితే, ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ అంటేనే భారతదేశపు రాజధాని. సో అక్కడ పార్లమెంట్ కానివ్వండి, ఇతరత్ర ముఖ్య కార్యాలయాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల పైన టార్గెట్ చేసే అవకాశం ఉంది. పాక్ ఆర్మీ కాల్పులకు దిగొచ్చు. పాక్ ఉగ్రవాదులు ఎటువంటి చర్యలకైనా పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, ప్రజలంతా ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటిదే సివిల్ మాక్ డ్రిల్ మొన్న మధ్యన జరిగింది. దాన్ని మరోసారి రిపీట్ చేస్తూ ప్రస్తుతం అక్కడ మరోసారి సైరన్ మోగిస్తున్నారు. సో ప్రెసెంట్ ఆ సైరన్ తాలూకా దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో పాక్ ఆర్మీ కాల్పులు జరిగిన నేపథ్యం ఎల్ఓసి వెంట పంజాబ్, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆ బాంబ్ బ్లాస్ట్లకి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, కొన్ని చిన్న చిన్న ఇల్లు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ తాలూకా దృశ్యాలు మీరు రైట్ సైడ్ బాక్స్ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ లో ఢిల్లీలో అమర్చినటువంటి ఆ సైరన్ ని మీరు దృశ్యాల్లో చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్ లో. సో ఆ దృశ్యాలు సుమారుగా 8 నుంచి 15 కిలోమీటర్ల మేర ఆ సౌండ్ వినిపించేలా, ప్రతిధ్వనించేవేళ ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఏర్పాటు చేసిన సైరన్లు ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం ఈ సైరన్ ఢిల్లీలో మోగాయి. ఢిల్లీలో అటు ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం కేవలం ఈ రోజు వరకు మాత్రమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సుమారుగా 100కు పైగా విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి 4 విమానాలు, ఇంటర్నేషనల్ డిపాచర్స్ అంటే మన దగ్గర రావాల్సినవి, మన దగ్గర నుంచి వెళ్లాల్సినవి 5, సుమారుగా 9 అటు ఇటుగా ఆ విమానాలు రద్దయిపోయాయి. మరోవైపుగా డొమెస్టిక్ అరైవల్స్ 63 విమానాలు రద్దయ్యాయి. డొమెస్టిక్ డిపాచర్స్ సంబంధించి 66 విమానాలు, మొత్తం మీద 100 విమానాలకు పైగా రద్దయిపోయాయి. సో ప్రస్తుతం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ గానే ఉంది. దాన్ని అక్కడ ఓపెన్ గానే ఉంది, కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రయాణాలు జరుగుతున్నాయి. కానీ కొంత నిన్న ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దేశ రాజధాని అంటే పరిస్థితుల్లో కొంత ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి, ఆ ఇబ్బందుల నుంచి మనం అప్రమత్తంగా ఉండాలనే నేపథ్యంలోనే ఈ యొక్క ఫ్లైట్స్ని రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఒక సైరన్ మోగడం వల్ల ప్రజలంతా అలర్ట్ అయ్యారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటేగానే ఈ సైరన్ల ద్వారా ప్రజలకు మరోసారి నాదం ఇచ్చారు. ఇక ఢిల్లీ ఒకటే కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ రూమ్స్ని ఏర్పాటు చేయండి, ఎమర్జెన్సీ డెస్క్ని ఏర్పాటు చేయండి, ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తంగా ఉంచండి. సివిల్ మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ప్రజలు ఎప్పటికీ అలర్ట్గా ఉంచాలి, ప్రజలకి అన్ని రకాలుగా అలర్ట్గా ఉంచాలి. మరీ ముఖ్యంగా ప్రజలకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలనే దానిపైన కొంత అవగాహన కూడా కల్పించాలనే విషయం పైన అటు కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకి, 29 రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీలన్నిటికీ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. బహుశా తెలంగాణలో కూడా ఇటువంటి విధంగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇటువంటి విధంగానే సినారియో ఉండబోతోంది. మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. మరొక బిగ్ బ్రేకింగ్ తో మీ ముందుకు రాజస్థాన్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. జైసల్మర్, రామ్గఢ్, బడ్మేర్, బికనీర్ ఈ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఫలోది, పోఖ్రాన్, గంగానగర్ లో బ్లాక్అవుట్స్ అంటే ఈ రకంగానే సివిల్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. కాబట్టి బ్లాక్అవుట్ మీకు చాలా మళ్ళీ వివరంగా చెప్తున్నాను. బ్లాక్అవుట్ అంటే అర్థం ప్రతిదీ కూడా నిర్మానుషంగా ఉంచాలి. మీ యొక్క బైక్ హెడ్ లైన్, కార్ హెడ్ లైన్ నుంచి మొదలుకుంటే ఇంట్లో వెలిగే బల్బ్ వరకు అన్ని కూడా నిలిపివేయాలి.
కారణం ఏంటో తెలుసా? ఒకవేళ కనుక మన గగనతలం పై నుంచి ఏరోప్లేన్ కనుక వెళ్తుందంటే కింద లైట్ చూసి ఎస్ నేను ఒక సిటీని దాటుతున్నటువంటి ఒక సూచన అయితే ఎలా ఉంటుందో ఆ రకంగానే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక ఇంకేదైనా డ్రోన్స్ కనుక మన ప్రాంతానికి కనుక వస్తే అక్కడ లైటింగ్ ద్వారానే రాత్రి సమయాల్లో గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి బ్లాక్ అవుట్స్ అంటే మొత్తం కూడా నిలిపివేయడము, అంతా నిశ్శబ్దంగా ఉండడం, రక్షణ చర్యల పరిపథంలో అంతా కూడా తలదాచుకోవడం. సాయంత్రం నుంచి ప్రజల ఇల్లులోకి చేరుకోవాలని సూచిస్తున్నారు. పాక్ దాడులకి పాల్పడుతుందనే అనుమానంతోనే అప్రమత్తం ఉంది. ఇక భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో రాజస్థాన్, ఢిల్లీలో ప్రస్తుతం ఈ సైరన్లు మోగాయి. ముఖ్యంగా రాజస్థాన్ అనే ప్రాంతంలో అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుంది. దాదాపుగా జైసల్మర్, రామ్గఢ్, బడ్మేర్, బిక్నీర్, ఫలోద్, పోఖ్రాన్, గంగానగర్ ప్రాంతంలో బ్లాక్అవుట్ ని ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం నుంచి ఇళ్లలోకి సాయంత్రంలోగా అంటే 6 గంటల్లోగా ఇల్లులోకి చేరుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో రాజస్థాన్ లో పరిస్థితి ఒక ఎమర్జెన్సీ తలపిస్తోంది. 6 గంటల్లోగా ప్రజలు ఇంట్లోకి వెళ్ళిపోవాలి. 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని రకాలుగా ఇంట్లోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రాకూడదు. మరి ముఖ్యంగా బ్లాక్అవుట్స్. సో ఇక్కడ బ్లాక్అవుట్స్ అంటే పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఉంచాలి. బైక్ హెడ్ లైట్ నుంచి మొదలుకుంటే ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బల్బ్ వరకు ప్రతిదీ కూడా నిర్మానుష్యంగా ఉంచాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఇవే ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీలో సైరన్లు, రాజస్థాన్లో ఈ బ్లాక్అవుట్స్ ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో అయితే పౌరుల్ని అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు అని చెప్పవచ్చు. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ ప్రస్తుతానికి ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఈ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. పౌరులను అలర్ట్ చేసేందుకు మాక్ డ్రిల్స్ తరహాలో ఈ సైరన్ల మోత అయితే మోగించారు. సైరన్లు మోగించి పౌరులను భద్రతా దళాలు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సైరన్స్ అంటే ఎయిర్ రైడ్స్ జరిగితే ఎలా అలర్ట్ గా ఉండాలనే ఈ సూచనలు చెప్పేందుకు కానీ ఈ సైరన్లు మోగించారు. ముఖ్యంగా ఐటీఓ, పీడబ్ల్యూడి మెయిన్ ఆఫీస్ దగ్గర వైమానిక దాడి సైరన్లు ఏర్పాటు చేశారు. పౌర రక్షణ డైరెక్టరేట్, సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఇది ఏర్పాటు చేసింది. ఇక ఈ వైమానిక దాడి సైరన్ సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం పరమేశ్ వర్మ స్వయంగా దగ్గర పరిశీలించారు. సుమారు 8 కిలోమీటర్ల వరకు కూడా వినిపించేలా వీటిని ఏర్పాటు చేశారు. వైమానిక దాడులు జరిగితే ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనే అంశంపైన ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో ఈ సైరన్లు ఏర్పాటు చేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ సైరన్లు మోగాయి. కేంద్రం అలాగే ఢిల్లీ ప్రభుత్వం జాయింట్ గా ఈ రిహార్సల్స్ అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు కూడా మూసివేసిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అలాగే రాజస్థాన్ వంటి సరిహద్దులు అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారు. ఇటీవలే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై హద్దు దాటి దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో పాక్ అనేక మార్గాల్లో ప్రతిదారులకు కూడా దిగిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఢిల్లీని అయితే హై అలర్ట్ గా ప్రకటించారు. దాదాపుగా ఢిల్లీకి అరైవల్ అండ్ డిపార్చర్స్ 100కు పైగా విమానాలు అయితే ప్రస్తుతం రద్దయినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లే రైళ్లు కూడా నిలిపివేశారు. అలాగే రాజధాని ప్రాంతం అంతా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక నిన్న ఈవినింగే ఇటు వైపు అటాక్స్ మనం కౌంటర్ అటాక్స్ జరుపుతున్నాం. ఆ టైంలోనే ఇండియా గేట్ అంతా కూడా అలర్ట్ చేశారు. అక్కడి నుంచి స్థానికుల్ని కానీ అక్కడి నుంచి పర్యాటకులు కానీ అందరినీ హెచ్చరికలు చేసి అక్కడి నుంచి పంపించేశారు. అలాగే పార్లమెంటు, ఇక విమానాశ్రయం, ఇక ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కీలక ప్రాంతాలన్నీ కూడా భద్రత మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్స్ ప్రకారం రాజస్థాన్ లో కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న జైసల్మేర్ ఎయిర్ స్ట్రిప్ ని కూడా అక్కడ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో దాన్ని మనం నిన్న నిర్వీర్యం చేయగలిగాం. అలాగే పోఖ్రాన్ పై కూడా అటాక్ చేశారు. పోఖ్రాన్ ముఖ్యంగా మనకు అత్యంత కీలకమైనది. మనం అక్కడ అణుపరీక్షలు జరిపాం. అక్కడ కూడా మిసైళ్లతో అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మనం ఆకాశ్ ద్వారా అడ్డుకున్న పరిస్థితి, ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ ద్వారా. సో ఆ రకంగా పోఖ్రాన్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, బికనీర్ కావచ్చు, ఇవన్నీ కూడా బిఎస్ఎఫ్ కేంద్రాలు. బికనీర్ కూడా అంతర్జాతీయ సరిహద్దు, అక్కడ మనకు కంచె ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉంది. ఎందుకంటే ఇది సరిహద్దు చాలా దగ్గరి ప్రాంతం. ముఖ్యంగా పాకిస్తాన్ కు చాలా తక్కువ దూరం ఉంటుంది. కేవలం 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అప్రమత్తత అయితే కొనసాగుతున్న పరిస్థితి. అలాగే గంగానగర్ లో కూడా నిన్న అటాక్ చేశారు. అక్కడ కూడా వాళ్ళ వైపు నుంచి మిసైల్స్ వచ్చాయి. సో శ్రీ గంగానగర్ లో ఇప్పటికే మన ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తుంది. మన ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రజలైతే సాయంత్రం కాగానే ఇళ్లలోకి చేరుకోవాలి, బయట తిరగొద్దు. ఏదైనా సైరన్లు మోగితే కనుక బ్లాక్అవుట్ అనౌన్స్ చేస్తాం. ఆ సమయంలో కంప్లీట్ గా విద్యుత్ ను నిలిపివేస్తారు. సో మొబైల్స్ కూడా ఇంటర్నెట్ పనిచేసి స్విచ్ ఆఫ్ చేసి ఉంటాయి. ఖచ్చితంగా పూర్తిగా అంధకారంలో ఉండాలి. అప్పుడు శత్రువుకి మనం ఎలా ఉన్నాం, మన
సిచ్యువేషన్ లో ఉన్నామనేది కనిపెట్టని పరిస్థితిలో ఉంటుంది నైట్ లో. సో ఆ రకమైనటువంటి బ్లాక్అవుట్స్ మాత్రం ఫాలో కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇటు ఈ రకమైన ఢిల్లీ రాజస్థాన్ అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు లూథియానా కిషన్ గఢ్ విమానాశ్రయాన్ని కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. దానికంటే ముందే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ తో సహా అనేక విమానాశ్రయాలు మూసివేశారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో 27 ఎయిర్ స్ట్రిప్స్ ఇప్పటికే మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో అటు కొన్ని అంటే ఇటు ఎయిర్పోర్ట్స్ కూడా మూసారు. కేవలం ఎయిర్ స్ట్రిప్సే కాదు, ఆర్మీ ఉపయోగించే ఎయిర్ స్ట్రిప్సే కాదు, కొన్ని విమానాశ్రయాలు కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా మూసివేసిన పరిస్థితి. దీంతో మన డొమెస్టిక్ ఫ్లైట్స్ కొన్ని రద్దయిన పరిస్థితి. దాదాపు 46 వరకు కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే రద్దయిన పరిస్థితి కనబడుతుంది. ఇక చండీగఢ్ కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది. చండీగఢ్ లో కూడా దాడులు జరిగే అవకాశం నేపథ్యంలో అక్కడ కూడా సైరన్ అలర్ట్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మొహాలి కూడా నిన్ననే అలర్ట్ చేశారు. పంచకుల, పటియాలా, అంబాలా, నిన్న మనకు తెలిసిందే పఠాన్కోట్, అలాగే గుర్దాస్పూర్, ఈ రెండు కూడా పంజాబ్. ఇవన్నీ ఎందుకంటే ప్రధానంగా నిన్న ఉత్తర పశ్చిమ భారత్ లో నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ది ఇండియా ఈ భారత్ సిటీస్ ని ముఖ్యంగా టార్గెట్ చేశారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, అలాగే ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాలను టార్గెట్ చేశారు. సరిహద్దుకు దగ్గరగా ఉంటాయి. నిన్న గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో కావచ్చు, అలాగే గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో కూడా మిసైల్స్ పడ్డ పరిస్థితి మనం చూస్తాం. సో ఆ రకంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అప్రమత్తత కొనసాగుతుంది. అండ్ ఇవాళ ఉదయం 4 గంటలకు కూడా జమ్మూ ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా సైరన్లు మోగిన పరిస్థితి కనబడుతుంది. సో అక్కడ కూడా ఇంకా కోంబింగ్ కొనసాగుతుంది. ఉగ్రవాదులు చొరబాట్లు ఏమైనా చేశారో లేదంటే పాక్ విమానాల చలనం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఆ రకంగా ఓవరాల్ గా అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. అండ్ సాయంత్రం కాగానే సరిగ్గా నిన్న పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కసారిగా ఊహించని ప్రతీకార దాడులు మనం చవి చూసాం కాబట్టి మనం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కాలేదు, అంటే ఎలాంటి ప్రాణ నష్టం లేదు, ఎలాంటి ఇంకా ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. సో ఓవరాల్ గా సాయంత్రం కాగానే ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్ లో కంప్లీట్ గా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి, పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ లో ఈ రకంగా బ్లాక్అవుట్ చెప్పడం కానివ్వండి, ఢిల్లీలో ఈ యొక్క సైరన్ మోగడం అన్ని కూడా మళ్ళీ రాత్రి కల్లా పాకిస్తాన్ వైపు నుంచి దాడులు జరిగే అవకాశం ఉందన్నటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో నిన్న కూడా దాడులు జరిగాయి, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరిగాయి. సో ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా దానికి సంకేతాలు అనుకోవాలా? డెఫినెట్ గా అప్రమత్తత సూచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కూడా చేస్తారనేది మనం ఊహించలేము. వాళ్ళు దాడులు చేస్తారనేది కూడా మనం కూడా ఒక్కసారిగా ఊహించబడుతుంది. నిన్న సడన్ గా సాయంత్రం ఏకంగా జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై దాడులు మొదలు పెట్టారు. అలాగే జమ్మూ యూనివర్సిటీ అటు నుంచి ఇక వరుసగా పఠాన్కోట్, గుర్దాస్పూర్, జైసల్మేర్ ఇలా వరుసగా ఆర్మియా ఇలాంటి ప్రాంతాల్లో వరుసగా దాడులు మొదలు పెట్టారు. ముఖ్యంగా మన సైనిక స్థావరాలు, మన కంటోన్మెంట్ లక్ష్యంగా చేసుకొని మన ఎయిర్ బేసెస్ ను టార్గెట్ చేసుకొని నిన్న వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి టార్గెట్స్ నిజంగా మనం చాలా వరకు డిస్ట్రాయ్ చేయగలిగాము. ముఖ్యంగా S-400 కావచ్చు, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న వాటిని అడ్డుకొని నిర్వీర్యం చేసిన పరిస్థితి. వాటి మిసైల్ అన్నిటి కూడా మనం చాలా సమర్థవంతంగా కూల్చివేశాం. అంతేకాదు వాళ్ళ డ్రోన్లను కూల్చివేశాం. వాళ్ళు కూడా అంటే ఆత్మాహుతి డ్రోన్లు అంటారు. సో అలాంటి డ్రోన్లను మన మీద ప్రయోగించారు. వాటిని కూడా నిన్న మనం 12 డ్రోన్లను కూల్చివేశాం. దాదాపు 3 ఎయిర్ క్రాఫ్ట్లను కూడా కూల్చివేసినట్టుగా మనం నిన్నంతా కూడా సమాచారం. సో ఆ రకంగా ఓవరాల్ గా నిన్న వాళ్ళు దాడులు ఊహించిన దాడులు, ఎక్స్పెక్ట్ చేయని దాడులు, ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసే దాడులు. సో ఇవాళ సాయంత్రం కూడా ఏదైనా జరగవచ్చు. అండ్ మోరోవర్ మనం కూడా నిన్న ప్రతీకార దాడులు చేశాం. లాహోర్ వైపు కానీ, అలాగే పెషావర్, సియాల్కోట్ వైపు చేశాం. సో ముఖ్యంగా ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాలను అయితే అప్రమత్తం చేశాం. ఇది ఖచ్చితంగా అప్రమత్త చర్యల్లో భాగమే. ఎప్పుడు ఏది జరిగినా ఏదైనా జరగవచ్చు. మనం ఇంకా చెప్తున్నాం, ఆపరేషన్ ముగియలేదు, సింధూర్ విల్ బి కంటిన్యూడ్ అంటున్నాం. కాబట్టి డెఫినెట్ గా అటువైపు నుంచి ప్రతీకారం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇప్పటికైతే సద్దుమణిగింది. ఇవాళ సాయంత్రానికి ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ భద్రతా బలగాలు సూచిస్తున్నాయి. మన త్రివిధ దళాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇటు దేశ రాజధానిలో కూడా ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్స్ కూడా డిఫెన్స్ మినిస్టర్, అలాగే హోంమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, NSA అజిత్ దోవల్ కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. సో పరిస్థితులు అయితే సమీక్షిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. బట్ అలర్ట్ గా ఉండాలి దేశవాసులంతా. రైట్ రామ్దాస్. సో మొత్తం మీద రాజస్థాన్ లో బ్లాక్అవుట్స్ చెప్పడం కానివ్వండి, ఢిల్లీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపించే విధంగా ఆ ఢిల్లీలో సైరన్ మోగించడం, ఇవన్నీ కూడా వార్ సంకేతాలుగానే ఉన్నాయి. రేపటి రోజున కనుక నిజంగానే ఎయిర్ క్రాఫ్ట్లు కనుక వస్తే ఎలా ఉండాలి దానిపై ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. రాజస్థాన్లో ప్రకటనగా ఉన్నాయి. మరి ముఖ్యంగా మరొక బ్రేకింగ్ అందుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ఆయన కేబినెట్ తో భేటీ జరిపి
ఎయిర్ డ్రోన్ సిస్టమ్ని డిఫెన్స్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా సిస్టాలని డ్రోన్ బ్రేకింగ్ సిస్టాలని 556 కిలోమీటర్ల మేర పాకిస్తాన్తో పంజాబ్ షేరింగ్ బార్డర్ మొత్తాన్ని కూడా కవర్ చేసే విధంగా ఆ డ్రోన్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా రంగంలోకి దించాల్సిందిగా ఆయన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బ్రేకింగ్ అంతోంది. సో ఇంకా ఈ రోజు కూడా దాడులు జరిగే అవకాశం ఉందనంటే అది ఉంది కాబట్టి కొంత ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఎటువంటి దాడి చేసినా కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చెప్తోంది. ఎస్ ఒకసారి పంజాబ్ ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు చెప్పే ప్రయత్నం చేస్తారు. పంజాబ్ క్యాబినెట్తో ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన పంచుకున్నారు. క్యాబినెట్ ఆమోదించింది. 9 అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ 9 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని 550 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ ఉంచాల్సిందిగా వాళ్ళు నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. సో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర హోంశాఖ అనేక అలర్ట్లు జారీ చేస్తూ అలర్ట్గా ఉండాల్సిందిగా కోరుతోంది. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఎటువంటి సిచ్యువేషన్ తలెత్తుందో తలుచుకుంటేనే కొంత భయాందోళనగా ఉందంటూ ప్రజలంతా భయపడిపోతున్నారు. కానీ ఆర్మీ మాత్రం చాలా పక్కాగా భరోసా ఇస్తోంది. మీరేం లేదు, మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, ప్రశాంతంగా ఉండండి, అంతేకాని మేము పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా సిద్ధంగా ఉన్నాం, వాటిని ఎదుర్కొంటామని చెప్పి భారత ఆర్మీ అంటోంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.